భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో తుంగభద్ర, కృష్ణ, గోదావరి లాంటి పుష్కర నదులు ఉండటం గొప్ప విశేషమని విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తర పీఠాధిపతి శ్రీ 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 స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. సోమవారం భీమవరంలోని సంకల్బాగ్ పుష్కర ఘాట్ వద్ద తుంగభద్ర నదీమ తల్లికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు దండతర్పణ చేశారు. విశాఖ శ్రీ శారదాపీఠం తరపున స్వామీజీ పట్టు వస్త్రాలు సమర్పించి నది నీటిని సంప్రోక్షణ చేసుకున్నారు. అనంతరం దేవాదాయ శాఖ చేపట్టిన విశ్వశాంతి యాగంలో పాల్గొన్నారు. అంతకుముందు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కోడమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె సుధాకర్, దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ తదితరులు స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ, శ్రీమన్నారాయణుని అవతారమైన వరహామూర్తి ఇరుదంతాల నుండి తుంగభద్ర నదులు ఉద్భవించాయని, అలాంటి తుంగభద్ర నదికి పుష్కరాలు రావడం గొప్ప విశేషమన్నారు. కర్ణాటక రాష్ట్రం కూడలి ప్రాంతంలో తుంగభద్ర సంగమం ఏర్పడి తెలుగు రెండు రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తుందన్నారు. పుష్కరాల సమయంలో 12 రోజుల పాటు నదిలో ముక్కోటి దేవతలు నిక్షిప్తమై ఉంటారని, ఈ నదిలో స్నానమాచరించిన, నది నీటిని సంప్రోక్షం చేసుకున్న ముక్కోటి దేవతలు ఆశీస్సులు ఉంటాయని స్వామీజీ అన్నారు. ఈ నది ప్రవహించడం అనేది మన అందరి అదృష్టం. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలుగునాట రెండు రాష్ట్రాలలో పుష్కర నదులు 3 ఉండడం అనేది చాలా గొప్ప విశేషం. తుంగభద్ర నది ఒక పక్క అయితే, మరొక పక్క గోదావరి, కృష్ణా నది, ఇలాగా పవిత్ర నదులు మన రాష్ట్రాల మీదుగా మన అందరినీ తరింపజేసేందుకు భగవంతుని యొక్క సంకల్పమే మనకి ఈ పుష్కరాలు రావడము. ఈ పుష్కరుడు ముకోటి దేవతలతో ఈ 12 రోజులు నదిలో నిక్షిప్తమై ఉంటారని, ఎవరైతే నది స్నానమాచరిస్తారో, ఎవరైతే ఆ నదీ జలాన్ని సంప్రోక్షణ చేసుకుంటారో వారికి ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు లభిస్తాయని పురాణ ప్రతీతి. అంత గొప్ప ఈ పుష్కరాలలో మనమందరము నదిని దర్శించడము, పూజించుకోవడము, నదీ సమీపంలో ఇటువంటి యాగాలలో పాల్గొనడం అనేది భగవంతుని యొక్క ఆశీస్సులు, భగవంతుని యొక్క కరుణా కటాక్షాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ